కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తణుకు మండలం యూనిట్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్యాన్సర్ వ్యాధిపై అవగాహన సదస్సు మరియు ర్యాలీ కార్యక్రమంలో తణుకు శాసన సభ్యులు ఆరిమిల్లి రాధాకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల కాలంలో క్యాన్సర్ బారిన పడి 3వ స్టేజ్ మరియు 4వ స్టేజ్కి వచ్చే వరకు తెలుసుకోలేక అనేక మంది మరణించడం జరుగుతుందని అన్నారు. క్యాన్సర్ బారిన పడకుండా జీవన విధానాన్ని ప్రతి ఒక్కరూ మార్చుకునే విధంగా నడుచుకోవాలని తెలిపారు. ప్రజల్లో అవగాహన పెంపొందించే విధంగా ఇటువంటి కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని అన్నారు. సభాధ్యక్షులు అయినటువంటి ఈ క్యాన్సర్కి సంబంధించి ఉచిత స్క్రీనింగ్ క్యాంప్ని నిర్వహించడం చాలా సంతోషం. టీఎంపీ ఆధ్వర్యంలో అనేక మందికి ఈ స్క్రీనింగ్ ద్వారా సేవలు అందించడం చాలా అభినందనీయమని సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈరోజు ఒకసారి మనందరం కూడా పరిశీలిస్తే ఇటీవల కాలంలో క్యాన్సర్ బారిన పడి 3rd స్టేజ్ 4th స్టేజ్ వచ్చేసే వరకు కూడా దాన్ని తెలుసుకోలేక అనేక మంది మరణించడం కూడా జరుగుతుంది. వివిధ కారణాల వలన ఈరోజు ప్లాస్టిక్ ఎక్కువగా ఉపయోగించడం వల్ల కానీ ఆయిల్స్ వల్ల కానీ అనేక కారణాల వలన క్యాన్సర్ పేషెంట్లు అత్యధికంగా పెరిగినాయి అనేది ఈరోజు రికార్డులు తెలియజేస్తున్నాయి మనకి. ఈరోజు మేము కూడా మా దగ్గరకు వచ్చేటటువంటి పేషెంట్లో చాలామంది బసవతారకానికి రికమెండ్ చేయమను, లేకపోతే ఇంకొక హాస్పిటల్కి రికమెండ్ చేయమను, అనేక మంది ఈరోజు క్యాన్సర్ వచ్చిందని చెప్పి రావటం కూడా చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంటుంది. ఇటువంటి పరిస్థితుల నుంచి ఒకే ఒక మార్గం, ఈరోజు క్యాన్సర్కి పూర్తిగా మెడికేషన్ దానికి ప్రివెన్షన్ కానీ రాలేదు కనుక అందరూ కూడా క్యాన్సర్ బారిన పడకుండా జాగ్రత్తలు వహించి మన లైఫ్ స్టైల్ జీవన విధానంలో మార్పులు తీసుకొని అందరం కూడా అన్నీ కూడా లిమిట్స్ చేసుకోవాల్సినటువంటి ప్లాస్టిక్ వినియోగాన్ని కానీ, కూల్ డ్రింక్స్ వినియోగాన్ని కానీ, ఆయిల్స్ కానీ ఇటువంటివన్నీ కూడా లిమిట్ చేసుకుని వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా దాంతోపాటుగా ఎప్పటికప్పుడు స్క్రీనింగ్ చేయించుకొని దాన్ని ముందే ప్రివెంట్ చేసుకునే విధంగా ఈరోజు ఒకవేళ క్యాన్సర్ వచ్చినా దాన్ని నుంచి కాపాడబడాలంటే మొదటి 1-2 స్టేజ్ల్లో ఉంటే వారు సర్వైవ్ అయ్యే అవకాశం ఉంటుంది. 3-4 స్టేజ్లకు వెళ్తే సర్వైవల్ రేటు చాలా తక్కువ. ఈ విధంగా ప్రజలందరూ కూడా దీని మీద అవగాహన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. క్యాన్సర్ అనేది వస్తే ముందే భయపడిపోయి ఏదో జరుగుతుంది అనేది కాకుండా దాని మీద అవగాహన చేసుకుని దాని నుంచి మళ్ళా బయటపడి మన జీవన విధానాన్ని కంటిన్యూ చేసే విధంగా కూడా రావాలి. ఈరోజు క్యాన్సర్ అనేక మంది దాని మీద చర్యలు తీసుకోవడం వల్ల ఎర్లీ స్టేజ్లో డిటెక్ట్ అవ్వడం వల్ల క్యాన్సర్ బారిన పడినప్పటికీ కూడా సర్వైవల్ ఉండి ఈరోజు వారందరూ కూడా లైఫ్ స్టైల్స్కి అనుగుణంగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అలాగే మన వేదిక ఉన్నారు డాక్టర్ గారు కూడా క్యాన్సర్ సర్వైవర్. ఆ విధంగా ఏంటంటే మనకి ఎప్పుడైతే ఎర్లీ డిటెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇందులో. దానికి సంబంధించి ఈరోజు ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పరిచి ఎంతోమందికి ఉపయోగకరంగా ఈ అవేర్నెస్ని తీసుకొచ్చే విధంగా కూడా ముందు వెళ్ళడం చాలా సంతోషం. అదేవిధంగా ముఖ్యంగా ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, బీజేపీ సహకారంతో కూటమి ప్రభుత్వం కూడా దీని మీద అనేకమైన క్యాన్సర్ స్క్రీనింగ్ ఉచితంగా ఏర్పాటు చేసే విధంగా కూడా ఆగస్టు 15 నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా, కూటమి ప్రభుత్వం కూడా దీన్ని తీసుకురావడం జరుగుతుంది. ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులు చేయడం, దానికి సంబంధించినటువంటి అన్ని సూచనలు ఇవ్వడం కూడా జరుగుతుంది కనుక ఇది ప్రజలందరూ కూడా అవగాహన చేసి ఎప్పటికప్పుడు స్క్రీనింగ్ టెస్టులు చేయించుకొని దాని క్యాన్సర్ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుని అందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని, వారి కుటుంబాలన్నీ సంతోషంగా ఉండాలని
తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పరిచినటువంటి పిఎంపీ అసోసియేషన్ సభ్యులందరికీ కూడా మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు.